నెల్లూరు రూరల్ 37వ డివిజన్ రామ్నగర్లో సుమారు 20 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కష్ట సమయంలో పనిచేసిన నాయకులు కార్యకర్తల గౌరవం పెరిగే విధంగా వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఏ ఒక్క నాయకుడు పాల్పడినా సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బానుశ్రీ క్లస్టర్ ఇన్ఛార్జ్ జలదంకి సుజాక, టీడీపీ నాయకులు గుండాల మధుసూదనారెడ్డి, కేవీఆర్ విజయ్, వినోద్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 37వ డివిజన్. ఈ 37వ డివిజన్లో ఈరోజు సిమెంట్ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అతి త్వరలో వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందిమని చెప్పని కూడా అధికారులను కోరటం జరిగింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి ఈ 2 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా కూడా అభివృద్ధి పనులు ఒక జాతరలా సాగుతూ ఉన్నాయి. ప్రజల కోరిక మేరకి, ప్రజల అవసరాల కోసం ఎక్కడ ప్రజలు ఏది అవసరం అనుకుంటే అదేదైతే ఆర్థిక ప్రాధాన్యత క్రమంలో ఎక్కడికక్కడ ఈ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అస్తవ్యస్త, అనాలోచిత, అరాచక విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. ఈరోజు రాష్ట్రంలో ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధికి నిధులు లేని పరిస్థితి. అయినా కూడా తన అపార అనుభవంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని గాడింపు పెడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా అధికారుల సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా కూడా రోడ్లు, డ్రైన్లు, కాలువలు, కరెంటు, మంచినీటి పైప్లైన్లు వీటి కోసం శంకుస్థాపనలు ప్రారంభించడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రేపు ఎల్లుండి పనులు స్టార్ట్ అవుతాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ నెలాఖరు కూడా నిరంతరం సాగుతూనే ఉంటాయి. ఈ నెలాఖరు తర్వాత మళ్ళీ సమీక్షించుకుని మళ్ళీ కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా 37వ డివిజన్. ఈ 37వ డివిజన్లో మాజీ మేయర్ నందిమండలం బానుశ్రీ గారికి ఒక రకంగా చెప్పాలంటే సొంత డివిజన్. ఈ డివిజన్లో ఉండే ప్రజలతో కానీ, నాయకులతో కానీ, కార్యకర్తలతో కానీ అందరితో కూడా బానుశ్రీ గారికి అనుబంధం ఎక్కువ. బానుశ్రీ గారి కోరిక మేరకి ఈ నిధులు పూర్తి స్థాయిలో సరిపోవు, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు కావాలని కూడా బానుశ్రీ గారు కోరటం జరిగింది. ఖచ్చితంగా వచ్చే నెల, ఆపై వచ్చే నెల, ఆ 2 నెలలలోపే మరో 50 లక్షల రూపాయల నిధులు ఈ డివిజన్కి కేటాయిస్తామని. ఈ డివిజన్లో ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నా, ఇందులో ప్రజల భాగస్వామ్యం, ప్రజల సహకారం పూర్తిగా అవసరం. మనము డివిజన్లు పరిశుభ్రంగా ఉండాలా. అదేవిధంగా ఎక్కడికక్కడ ప్రజలు మొత్తం కూడా ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికలు లేవు, ప్రజలు తీర్పునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కూటమికి అధికారంలోకి వచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నన్ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని ఓడించాలని రకరకాల శక్తులు, యుక్తులు, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చరిత్ర సృష్టించే అక్షరాల 36,000 భారీ ఓట్ల మెజార్టీతో 3వసారి ఎమ్మెల్యే. ఈ పరిస్థితుల్లో రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో కష్టం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, నా సేవకులు కావచ్చు, వారందరి ఆకాంక్షలు, వారందరి గౌరవం నెరవేరే విధంగా, అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా అభివృద్ధి కార్యక్రమాలని మరింత ఉధృతంగా తీసుకుపోతాం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకి నా సేవకులకి పిలుపునిస్తూ ఉన్నా, ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడవద్దు. ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని ఏ ఒక్కరిని కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టవద్దు. ఎందుకని చెప్తున్నానంటే ఎన్నికలు పూర్తయినాయి, ప్రజలు తీర్పునిచ్చారు, మనకు అనుకూలంగా తీర్పునిచ్చారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం దూరం జరిగిన తర్వాత ఆ 16 నెలల కాలంలో
వ్యక్తిగతంగా మన నాయకుల్ని కార్యకర్తల్ని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక ఇబ్బందులు పెట్టారు. సోషల్ మీడియా వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారాలు చేశారు. వ్యక్తిత్వ హననాన్ని ఇబ్బంది పెట్టే రీతిలో, కుటుంబాలని ఛిద్రం చేసే రీతిలో ప్రవర్తించారు. వాళ్ళు ప్రవర్తించారని మనం కూడా అదే ఒరవడికి పాల్పడితే వాళ్ళకి మనకి తేడా లేకుండా పోతుంది ప్రజల దృష్టిలో. కాబట్టి పెద్ద మనసుతో జరిగినవన్నీ కూడా వదిలేస్తాం. ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన మీద సాగించినటువంటి అరాచకాలని, దుర్మార్గాల్ని, దౌర్జన్యాలని, అక్రమ కేసుల్ని, సోషల్ మీడియా దుష్ప్రచారాలని పెద్ద మనసు చేసుకుని వదిలేద్దాం. మన ఆకాంక్ష ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో పరుగులు తీయాలా. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందాలా. అభివృద్ధి పథకాలు ఎక్కడికక్కడ రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, కల్వర్ట్లు కావచ్చు, కరెంటు కావచ్చు, మంచినీటి పైపులైన్లు కావచ్చు, ఇవన్నీ వేగవంతంగా జరగాల. అదేవిధంగా కష్టకాలంలో మన కోసం పనిచేసినటువంటి పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలా. శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ వార్డులో ఉన్న సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే రెస్పాండ్ అయ్యి 18 లక్షల రూపాయలతో ఈరోజు ఇక్కడ 2 రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గతంలో వారు చాలాసార్లు చెప్పారు, ఏదైనా ఒక పని తీసుకున్నప్పుడు ఆ పనిని మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. ఒక వస్తువు కొనడం కానీ దాని మెయింటెనెన్స్ చాలా ముఖ్యం అని. గతంలో ఇక్కడ మిలిటరీ కాలనీలో 2 పార్కులు ఉంటే వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న 2 పార్కుల్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. ఆ రోజు ఆ పార్క్ ఓపెనింగ్ కూడా మేము కూడా రావడం జరిగింది. ఆ రోజు వారు ప్రత్యేకంగా వీటి మెయింటెనెన్స్, ఈరోజు ఓపెనింగ్ ఎంత ముఖ్యమో మెయింటెనెన్స్ కూడా అంతే ముఖ్యం అని చెప్పారు. కానీ గత 2 సంవత్సరాలుగా ఆ పార్క్ మెయింటైన్ చేయక అరాచక శక్తులన్నీ కూడా రాత్రులు అయితే అక్కడికి వచ్చి వాళ్ళు తాగి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగజేస్తున్న తరుణంలో వారు మళ్ళీ 3వ ఎమ్మెల్యేగా గెలవంగానే వారికి ఇక్కడున్న స్థానిక ప్రజలు వాళ్ళు కంప్లైంట్ చేయగానే నన్ను వెళ్ళి దాన్ని చూడమని చెప్పడం జరిగింది. వారు ఆదేశాల మేరకు మేము ఇమీడియట్గా 2 పార్కుల్ని కూడా క్లీన్ చేసి ఈరోజు మళ్ళీ మెయింటైన్ చేయడానికి కార్పొరేషన్ ద్వారా దాన్ని అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. గతంలో ఆ పార్కుని అడ్డం పెట్టుకొని కొంతమంది 10 లక్షల రూపాయలు వాళ్ళ పేరు పెడతామని చెప్పి దండుకొని పార్కు మొత్తం ఆ రోజు డెవలప్మెంట్ చేసింది కార్పొరేషను. కానీ 10 లక్షల రూపాయలు వాళ్ళ పేరు పెడతామని దండుకున్నారు. అది ఎవరు దండుకున్నారో, ఎలా దండుకున్నారో అది వాళ్ళకే తెలియాలి. ఖచ్చితంగా దాని మీద కూడా చర్యలు ఉంటాయి. ఈరోజు అలాగే ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి స్పెషల్గా ఇక్కడ చెప్పడం జరిగింది. మనకి రామ్నగర్లో కోనేరు, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కోనేరుని ఈరోజు అందరూ ఆక్రమించి అది కూడా ఎటువంటి నిరుపయోగంగా చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈరోజు శ్రీధరన్నకి వారు గతంలో కూడా చెప్పడం జరిగింది. దానికి ఈరోజు ఎమ్మెల్యే గారు చాలా పెద్ద మనసు చేసుకొని దాని డెవలప్మెంట్ కోసము, వాటర్ డెవలప్మెంట్ కోసము ప్రత్యేకంగా ఒక 50 లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. వారికి అందరి తరఫున 37వ డివిజన్ ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వారికి ఇన్ని సంవత్సరాలుగా ఎలా ఇక్కడ ప్రజలందరూ అండగా ఉంటున్నారు, 2014 నుండి అందరూ కూడా వారికి 37వ డివిజన్ ప్రజలు అండగా ఉంటున్నారు. ఎల్లకాలం వారికి మా అండదండలు ఈ 37వ డివిజన్ ప్రజల అండదండలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వారి సహకారము ఈరోజు ఎలా అయితే మాకు సహకరిస్తున్నారో మా అందరి సహకారం కూడా వారికి ఎప్పుడు ఉంటుందని చెప్పి, వారి మరింతగా అభివృద్ధి చెందాలని చెప్పి, ఖచ్చితంగా త్వరలోనే వారు మినిస్టర్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా